హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ ఎల్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు కూడా అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలోకి కనుక వచ్చేసామంటే సింపుల్గా ఈజీ వేలో బెస్ట్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవచ్చు అనేదంతా నేనైతే ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఏంటంటే నేను చూపించే రెసిపీకి ముందుగా పౌడర్ అనేది రెడీ చేసుకోవాలి. దీన్ని మనం కొందరు పొడి కూడా అని అంటారు. ఈ పొడి ఎలా రెడీ చేసుకోవాలి, ఎలా మనం మిక్స్ చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి అనేదంతా అయితే చెప్తాను నేను. ఇంకొకటి ఏంటంటే ఇందులో మెయిన్ క్లిప్ అయితే ఏవేవి ఎంత క్వాంటిటీ యాడ్ చేసుకున్న క్లిప్ అయితే మిస్ అయింది. బట్ నో వరీస్, నేను అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా చెప్తాను. ఇంకా మన ఇంట్లో ఏవేవి పప్పులు ఉంటాయి కదండి, ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఉండే పప్పులు మినపబ్యాళ్ళు అనుకోండి, పెసరబ్యాళ్ళు అనుకోండి, శనగబ్యాళ్ళు, బుడ్డలు, నువ్వులు, మిర్చి, కరివేపాకు, ఇవన్నీ అందరి ఇళ్ళల్లో ఖచ్చితంగా ఉంటాయి కదండి. కనీసం పోపు దినుసులకైనా సరే మనం కొన్ని లాగా సపరేట్ ఎత్తి పెట్టుకుంటాం కదా. సో అలాగా అన్నీ నేనైతే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఫస్ట్ ఏవైతే మనకి లేటుగా వేగుతాయో అవైతే ఫస్ట్ చేసేసి దూరగా అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అలా వేయించుకుంటేనే మనకి ఈ పొడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకొకటి కారంకి, మనం ఎంత కారం అయితే తింటామో, మన ఇంట్లో ఎంతవరకు స్పైసీనెస్ని ఇష్టపడతారు అనే దాన్ని బట్టి మనం అయితే ఇందులో కారం అయితే యాడ్ చేసుకోవాలి. అదైతే మెయిన్ అండి. ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని నేనైతే ఇక్కడ నువ్వులు అండ్ జీలకర్రని అయితే లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. మిగతా పప్పులన్నీ ఫస్ట్గానే యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకున్నానండి. అలాగ దోరగా వేయించుకున్న వాటిని స్టవ్ కట్టేసిన తర్వాత కొద్దిసేపు చల్లారించి మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు స్టోర్లో ఉంటుందండి. ఇంకా ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో కానీ గాజు బాక్స్లో కానీ మనం స్టోర్ చేసుకుంటే మనకి చక్కగా నిల్వ ఉంటుందండి. ఇంకా నేను ఈరోజు ఎలా చేస్తున్నానంటే ఈ పొడి అయితే ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఇంట్లో. ఏదైనా అంటే అలసిపోయినా, ఏదైనా ఇంట్లో ఏమి కూరగాయలు కానీ పప్పు కానీ రసం కానీ చేయడానికి వీలు లేకున్నప్పుడు కానీ టైం లేకున్నప్పుడు ఇలాగ పొడి రెడీగా ఉందంటే ఫాస్ట్గా ఇలాగ ఏదో ఒక వెజిటేబుల్లోకి స్టఫ్ చేసేసి అలా ఫ్రై చేసేసుకున్నామంటే అయిపోయిందండి. మనం రైస్లోకి ఎంత బాగా కావాలంటే అంత బాగా సేమ్ మనం కర్రీ తిన్నట్టే, మనం గుత్తి వంకాయ కర్రీ అవన్నీ ఎలా తింటామండి, సేమ్ టేస్ట్ లాగే అనిపిస్తుంది. కానీ అలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎంత బాగా వస్తుందో మీరు కూడా టేస్ట్ చేసిన తర్వాత చెప్తారు, అవునండి ఈ రెసిపీ చాలా బాగుంది అని చెప్పేసి నాతో అయితే షేర్ చేసుకుంటారు మీరు కూడా. ఇంకా ఈరోజు అయితే పప్పు రసం అయితే నేను ఏం చేయలేదు. ఇంకా ఇంట్లో బెండకాయలు ఉంటే ఇలాగా మొదలు చివర అయితే కట్ చేసుకొని మధ్యలో ఇలాగ ఘాటలాగా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా వీటిని ఏంటంటే మనం మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, దీన్ని అయితే ఇలాగ స్టఫింగ్ చేసుకుంటూ ఉన్నానండి. ఇలాగ స్టఫ్ చేసుకుంటే మనకి ఆ పౌడర్ అనేది బెండకాయలోకి మనం కుక్ చేసుకునేటప్పుడు బాగా కుక్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే ఇలాగ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇటువంటి రెసిపీలు బోల్డ్ అంటే బోలెడ్ ఉన్నాయండి. ఎలాగ కావాలంటే అలాగ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇలాగ బెండకాయతో చేసుకుంటున్నాను. ఇలాగ మనం రెడీ చేసుకున్న పౌడర్ని మొత్తంని బెండకాయలోకి ఒత్తుతూ స్టఫ్ చేసుకుంటూ మొత్తం మనకి ఎంత అయితే క్వాంటిటీ కావాలనో అంత వరకు మొత్తం మనం బెండకాయలను అయితే రెడీ చేసుకొని పెట్టాలి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ అయితే పట్టదండి. మామూలుగా ఫ్రైస్ చేసుకునేటప్పుడు దానికి ఆయిల్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాము, ఎక్కువ ఆయిల్ని కన్జ్యూమ్ చేస్తున్నాము అనే ఫీలింగ్ ఏం అవసరం లేదు. 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే మనకి ఈ రెసిపీకి చాలా చక్కగా సరిపోతుంది. ఇంకా ఫస్ట్ ఏంటంటే ఒక ప్యాన్ తీసుకొని నేను ఆయిల్ అనేది అయితే ఇలాగ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఏంటంటే ప్యాన్ మొత్తం కూడా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగైతే మొత్తం ఒకసారి అలాగ తిప్పేసానండి. అలా తిప్పితే ఆయిల్ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మనం కుక్ చేసుకుంటున్నప్పుడు కూడా ఒక చోట ఆయిల్ అంటే ఒక చోట ఆయిల్ అంటకుండా ఉంటే మనకి రెసిపీ అనేది పర్ఫెక్ట్గా కుక్ కాదు కదా. సో అందుకోసం ఇలాగా అయితే అనుకుంటూ ఉన్నాను. ఇంకా స్టఫ్ చేసుకున్న బెండకాయలు మొత్తం కూడా నేను ఇలాగ ప్యాన్లోకి అయితే పెట్టేసుకున్నానండి. ఇలాగా చేసుకోవడం వల్ల మనకేంటంటే కొందరు బెండకాయలని డైరెక్ట్గా తినడం ఇష్టపడరు కదండి, కొందరు కర్రీ కూడా తినడానికి ఇష్టపడరు, రసంలోకి వేసుకున్నా కూడా ఇష్టపడరు. ఇలాగ చేసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఫస్ట్ కొందరు మెయిన్ ఏంటంటే బెండకాయ జిగురుగా ఉంటుంది, అది అంతా గమ్మిగా ఉంటుంది అని చెప్పేసి
చాలామంది ఇష్టపడరు అనమాట. సో ఇలాగ కనుక చేసుకుంటే మనం చేసే ప్రాసెస్లో ఉంటుంది కదా, ఏదైనా మనం చేసుకునే విధానంలో జిగురు లేకుండా ఇలాగ కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ చేస్తే కనుక ఇంట్లో ఎవరైనా ఇష్టపడాల్సిందే అనే విధంగా అయితే చేసుకోవాలి మనం రెసిపీని. ఇంకా నేనైతే ఇలాగ చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ బెండకాయ మొత్తం కూడా ఫ్రై అయ్యేలాగా బాగా కుక్ అయ్యేలాగా వేసుకుంటున్నాను. ఇంకా ఎక్స్ట్రెస్ ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ కూడా మనకి వద్దు ప్యాన్కి ఉంటుంది అనే ఉద్దేశంతో నేను మిగిలిన పౌడర్ కూడా ఇలా వేసుకుంటున్నాను. ఈ పౌడర్ని ఇలాగ వేసుకొని కొద్దిగా ఆయిల్లో కుక్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంతకుముందు మా చిన్నప్పుడు ఏదైనా ఇలాంటి రెసిపీలు చేస్తే లాస్ట్లో అంత కర్రీ అయిపోయినా కూడా లాస్ట్ ముద్దకి ఇలాగా ప్లేట్లో కానీ మనం కుక్ చేసిన బౌల్లో కానీ ఏదైనా ఉండేది. లాస్ట్లో అంతా ఒక్కసారి అలా అనుకొని తింటే ఆ టేస్ట్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది కదండి. అలాగా లాస్ట్ ముద్దని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే లాస్ట్ ముద్దనే ఎక్కువగా ఇష్టపడతాను, ఎందుకంటే అందులో టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఇంకా ఫైనల్గా మన రెసిపీ అయితే ఇలాగా వితిన్ 5 to 10 minutesలో తిప్పుకుంటూ కుక్ చేసుకుంటుంటే అయిపోయింది. ఇంకా అలాగా అన్నంకి కాస్తంత నెయ్యి అలా ఇలా రాసుకుంటూ కొంచెం ఆ బెండకాయని కలుపుకొని తింటుంటే ఉందండి అమోఘం అనుకోండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ పొడిని మనం ఇడ్లీలోకి, దోశల్లోకి ఇలాగ వేటిలోకైనా యూస్ చేసుకోవచ్చు. పైన కొద్దిగా అలాగా రాల్పుకొని మనం తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఇవాల్టి వీడియో ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.